నమస్కారం. నేను రమా రావి. జీవితం భలే మొనాటనస్‌గా ఉంటుందండి అప్పుడప్పుడు. ఇది కొంచెం 40, 50లో బాగా తెలుస్తుంది. కొంతమందికి 30లో కూడా తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఒకే రకమైన డ్రెస్సింగు, ఒకే రకమైన హెయిర్ స్టైలు, అవే నగలు, అవే పాతకాలపు ధోరణి అలా నడుస్తూ ఉంటాం. ఏదో వర్క్ చేస్తాం. ఉద్యోగాలు చేస్తూ కూడా అలాగే కాస్త రంగులు మారుస్తాం కానీ పెద్ద డ్రెస్సింగ్‌లో పెద్ద మార్పు రాదు. హెయిర్ స్టైల్స్‌లో పెద్ద మార్పు రాదు. జీవితంలో ఏదో ఒక మార్పు కావాలనిపిస్తూ ఉంటుంది. నేను ఇదివరకు ఇంతకుముందు చేసినప్పుడు ఆలోచనలో మార్పు తెచ్చుకోండి అని చెప్పాను. అయితే ఇవాళ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్కి ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరేనా రమగారు అని అడగండి, ఖచ్చితంగా నేనే. 100% మేకోవర్. జీవితాన్ని మార్చుకోవడానికి ముందు మొహం మార్చుకోవడానికి ట్రై చేయండి. మీ హెయిర్ స్టైల్ మీకు పరమ బోరు, మీకు నచ్చదు. కొన్ని ఫోటోలో ఇదేంటి నా జడ మరీ బొత్తిగా పిలకలా ఉంది అనిపిస్తుంది. మొహం బాగుండలేదు, ఈ ముక్కు పుడక నాకు సూట్ కాలేదు, ఎప్పుడు ఇలాంటివే పెట్టుకుంటున్నాను, ఏమిటో నేను ఇలా ఉన్నాను. చాలామంది నువ్వు ఓల్డ్ ఫ్యాషన్డ్, నువ్వేం బాగుండలేదు, నీకు హెయిర్ స్టైల్ సూట్ కాలేదు, ఎప్పుడు ఇలాగే ఉన్నావు, ఏంటి 30 ఏళ్ల క్రితం ఇదే జడ ఇప్పుడు ఇదే జడ, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అప్పుడు మన మీద మనకి ఒళ్ళు మండిపోతుంది, ఏమిటి నేను మారట్లేదు బొత్తిగా అని. అలా మీకెవరికైనా అనిపిస్తే నిర్మొహమాటంగా మొత్తం మార్చేయండి, ఏం పర్వాలేదు. ప్రపంచం మారిపోతుంది. మీకు మీ ముక్కు పుడక నచ్చకపోతే తీసి పారేయండి. ముక్కు పుడక కావాలంటే 2 ముక్కులు కుట్టించుకోండి. వాళ్ళంతా ఇక్కడ కూడా కుట్టించుకుంటున్నారు చాలామంది. అలాంటివి ఏమైనా చేసేయండి. సంథింగ్ డిఫరెంట్గా కావాలి జీవితం అని అనుకుంటే చక్కగా మేకోవర్లోకి వెళ్ళిపోండి. దానివల్ల రాగలిగే చేంజ్ ఏదైనా ఉంటే జీవితంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు సడన్గా యంగ్ లుక్ తెచ్చుకోవటం వల్ల ఏం అవ్వదు, లోపల యంగ్ లుక్ తెచ్చుకోండి అని నేను చాలాసార్లు చెప్పాను. నేను కూడా అదే భావిస్తాను. నాకు కూడా అనిపిస్తోంది అనమాట, ఏమిటి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, కొంచెం కొత్తగా ఉంటే బాగుండు అని. కాబట్టి నన్ను కూడా కొన్నాళ్లలో కొత్తగా చూద్దురు కానీ మీరు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవటానికి ప్రాక్టీస్ చేయండి. ఏం చేయాలి? హెయిర్ స్టైలు దగ్గర నుంచి మొత్తం మార్చండి. పాపిడి పక్కకి తీసేయండి. హెయిర్ కలర్ ఇదివరకు ఒకటి ఉంటే ఇప్పుడు ఇంకో రంగు వేసుకోండి. ఇయర్ రింగ్స్ మార్చుకోండి. ముక్కుకి ఏదైనా ఉంటే మార్చుకోండి. బట్టల స్టైల్ మార్చుకోండి. పట్టు చీరలు, జరీ చీరలు అలాంటివి ఉంటే శుభ్రంగా ప్యూర్ సిల్క్స్ లాంటివి కట్టేసుకోండి. మొన్నటిదాకా ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటా కూడా లూజ్గా పంజాబీ వాళ్ళలాగా వేసుకునే అలవాటు ఉంటే చక్కగా టైట్గా ఇవాళ రేపు పిల్లలు వేసుకుంటాడుగా కొంచెం సోబర్గా, అంటే మరి మోడరేట్గా మారిపోండి. పూర్తిగా అమెరికన్ స్టైల్లో, హాలీవుడ్ స్టైల్లో మారిపోమని చెప్పట్లేదు. డిఫరెంట్గా కనపడేలాంటి మార్పుని తీసుకురండి. ఎవరైనా అబ్బాబలే మారిపోయావోయ్ అంటే ఒక సంతోషం వస్తుంది మనకి. ఆ సంతోషాన్ని స్వీకరించండి. మీకు అది కావాలంటే సుమి మొహమాట పడక్కర్లేదు. లోపల ఉంటుంది చాలామందికి మారిపోదామని, ఎవరినో చూస్తే వాళ్ళలాగా వేసుకోవాలనిపిస్తుంది కానీ భయంగా ఉంటుంది. అత్తగారు ఏమంటుందో, భర్త ఏమంటారో, పిల్లలు ఏమంటారో, ఫ్రెండ్స్ ఏంటో ఇంత చిన్న వేషం వేస్తున్నావు అంటారేమో. రామారావు గారేమో ఎంతసేపు మీరు చిన్న వేషాలు వేయకండి, మనసులో నుంచి మారండి అని చెప్తారని ఇలాంటి మొహమాటాలకు ఏమీ తావివ్వద్దండి. మీకు మారాలని లోపల ఉంటే, మేకోవర్ కావాలని మీరు భావిస్తుంటే, నేను ఇది చేస్తున్నాను అని ఒక స్లోగన్ లాగా బయటికి చెప్పేసేయండి ఇంట్లో. ఏం పర్వాలేదు, ఏమవుతుంది మహా అయితే, ఎందుకు అంటారు లేదా వద్దంటారు. అనేసాం కదా, అప్పుడు అన్నీ కాకపోతే కొన్ని చేయొచ్చు. కొన్ని చేసి జీవితంలో మార్పుని సాధించండి. ఎవరెవరు ఎలాంటి మార్పులు చేయదలుచుకుంటున్నారో ఆలోచించండి. కనీసం నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. కొంతమందికి ట్రిప్స్, చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉండాలనిపిస్తుంది. మగవాళ్ళు సహకరించరు. చక్కగా 2-3 ఫ్రెండ్స్ని చూడండి, చిన్న చిన్న ట్రిప్స్ వేయండి. జీవితం కొత్తగా ఉంటుంది. బజార్ వెళ్ళాలని ఉంటుంది, ఫ్రీక్వెంట్గా బజార్ వెళ్ళిపోదాం, ఏదైనా కొనుక్కుందాం అనిపిస్తుంది. పెద్ద పెద్ద వస్తువులు కొనద్దు, చిన్నగా విండో షాపింగ్ చేస్తూ చిన్న చిన్న వస్తువులు కొనండి. అదొక మార్పు. అది కూడా మేకోవరేనండి. ఇదివరకు ఎప్పుడు బజార్లు తిరగటం అలవాట్లేదు, ఇప్పుడు నేర్చుకోండి. డ్రైవింగ్ నేర్చుకోండి. 2 వీలర్ డ్రైవింగ్ సరదా ఉంటే అది కూడా నేర్చుకోండి. నాకు సైకిల్ తొక్కాలని చాలా కోరికండి, చాలా ఇష్టం సైకిల్ అంటే నాకు. అంటే చుట్టుపక్కల ఎవరు మగవాళ్లే సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు, ఆడవాళ్ళు ఎవరు కనిపించట్లా. ఎవరైనా ఒక్కళ్ళు కనపడితే వాళ్ళు తొక్కుతున్నారు, నేను కూడా తొక్కుతా అందామని ఉంది నాకు. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు నీకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయని బెదిరిస్తారు. ఏమి లొంగదండి, అయినా సరే వస్తే వచ్చినాయి. నడిచినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మెట్లెక్కినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, పని చేసినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మనం ఈ 3 మాంటలేదు కదా, సైక్లింగ్ ఎందుకు మానేయాలి? మనం మానేయక్కర్లేదు. అది కూడా చేయొచ్చు, కొంచెం చేద్దాం మోడరేట్గా. సరదా తీర్చేసుకోండి. ఒక బకెట్ లిస్ట్ ఏర్పరచండి మొదట. అసలు నేను ఏం మారాలనుకుంటున్నా జీవితంలోనే. ఒకవేళ మీ లిస్ట్లో మేకోవరు అంటే మీ ముఖాన్ని కానీ, మీ హెయిర్ స్టైల్ని కానీ, బట్టల స్టైల్ని కానీ, నగల్ని కానీ మీకు మార్చాలి అని అనిపిస్తే నిర్మొహమాటంగా మీ పిల్లలకి చెప్పేయండి. మీ భర్త గారికి అల్టిమేటం ఇచ్చిపారేయండి. ఇది ఆడవాళ్ళకే చెప్తానండి, మగవాళ్ళు మీ ఇష్టం, మేమేం మీకు చెప్పేదేం లేదు, మీకు చెప్పక్కర్లేదు కూడా. ఆడవాళ్ళకే. మీకు జీన్సు టీషర్టు వేసుకోదలిస్తే ఓ 2-3 సార్లు వేసేసుకోండి, ఏమవుతుంది?
సరదా తీర్చేసుకోండి. ఆ చేంజ్ కనుక చేసామా జీవితంలో మార్పు వచ్చిందని సంతోషంగా ఉంటుందండి. ఇవాళ ఇచ్చిన సంతోషం అలా మనని మనం మార్చుకున్న సంతోషము మనకి చాలా రోజు ఒక బ్లిస్ఫుల్నెస్ని ఇస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ బోలెడన్ని రిలీజ్ అవుతాయి. నేను వేసుకున్న జీన్స్ ప్యాంట్ ఫోటో అని ఎప్పుడైనా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టగలిగితే గొప్ప సంతోషంగా ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. అస్సలు ఆలోచించద్దు. ఏవేవి మార్చదలుచుకున్నారో వాటన్నిటిని మార్చేయండి. లైఫ్ చేంజింగ్ హ్యాక్స్లో తప్పకుండా మేకోవర్ని పార్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.